ఈరోజు ఏదైతే వచ్చే నెల ఆగస్ట్ 7th రోజు జరుగుతున్న ఎగ్జామ్ గురించి దీనిపైన మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నాతో పాటు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్జిత్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు రాజు, దినేష్ ఈరోజు నాతో పాటు ప్రెస్ మీట్ లో పాల్గొంటారు. ముఖ్యంగా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాము, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పని ఇస్తూనే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ డేట్స్ ఏవైతున్నాయో ఆ రోజే ఇంటెన్షనల్ గా ఉద్దేశపూర్వకంగా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా పెట్టడం జరిగింది. గతంలో కూడా టెట్ ఎగ్జామ్ కి సంబంధించి ఈ ప్రాబ్లం ఉంది, టెట్ ఎగ్జామ్ డేట్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పని అనేక మాధ్యమాల్లో సంబంధించిన విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా సంబంధించిన అందరూ కూడా ఎగ్జామ్ అపియర్ కాలేరు. అదే రోజు సెంట్రల్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఉందని చెప్తే పట్టించుకోగా కనీసం చిత్తశుద్ధి లేక చాలా మంది విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని ఈ ఎగ్జామ్ రాయాలని ఆ ఎగ్జామ్ రాయాలని అర్థం కాక టెట్ ఎగ్జామ్ అటెండెన్స్ పర్సెంటేజ్ చూసుకుంటే కూడా దాదాపు 30% మంది నిరుద్యోగుల ఎగ్జామ్ కి ఆ రోజు అటెండ్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఆగస్టు 7th రోజు, ఆగస్టు 7వ తారీఖున సేమ్ మళ్ళీ యూపీఎస్సి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎగ్జామ్, అదే రోజు స్టేట్ ల ఎస్ఐకి సంబంధించిన ఎగ్జామ్ ఒకటే రోజు ఉంది. అంటే యూపీఎస్సి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్, దానితో పాటు టిఎస్ఎల్పిఆర్బి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్, టిఎస్ఎల్పిఆర్బి అట్ ద సేమ్ టైం యూపీఎస్సి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎగ్జామ్. ఈ రెండింటికి కూడా దాదాపు ఏదైతే ఈ ఎస్ఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకున్న విద్యార్థులే ఆ ఎగ్జామ్ కూడా అప్లై చేసుకుంటారు. అదేమో సెంట్రల్ పోలీస్ కి సంబంధించి, ఇదేమో స్టేట్ పోలీస్ కి సంబంధించి. దాదాపు కనీసం రెండింటిలో ఏదో ఒక చోట ఇటు దేశానికన్నా లేకపోతే రాష్ట్రానికన్నా పని చేసుకోవచ్చు అని చెప్పి ఈ రెండు కూడా పోలీస్ శాఖకి సంబంధించినవే. ఆగస్టు 7th రెండు ఎగ్జామ్స్ ఒకటే డేట్ రోజు పెట్టడం వల్ల చాలా మంది స్టూడెంట్స్, మీకు ఉదాహరణకి నేను మీకు బండే చంద్రశేఖర్ ఏదైతే స్టేట్ అప్లై చేసుకున్న ఒకటే స్టూడెంట్ మళ్ళీ అంటారు కదా రేపు పొద్దున ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్తారు కాబట్టి ఆధారాలతో చూపిస్తున్నా. ఒక స్టూడెంట్ బండే చంద్రశేఖర్ అనే స్టూడెంట్ ఆ ఎగ్జామ్ కి అంటే సేమ్ టైం అదే రోజు ఈ సెంట్రల్ బేస్డ్ ఎగ్జామ్ కి రెండింటికి కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ స్టూడెంట్ చాలా రోజుల తర్వాత ఉద్యోగం వస్తుంది, కనీసము అటు సెంట్రల్ ఫోర్స్ లో స్టేట్ ఫోర్స్ లో ఏదో ఒక ప్లేస్ లో ఉద్యోగం వస్తుంది అని ఒక ఆశతో ఉంటే ఈ రోజు అవకాశాన్ని ఆయన చేతికెళ్ళి గుంజుకునే ఒక ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది ముందే డిసైడ్ అయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డేట్స్ డిక్లేర్ చేసేటప్పుడు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ డేట్స్ రెండు కూడా పొలేట్ కాకుండా ఒకటే రోజు రాకుండా చూసుకొని డేట్స్ ఇస్తుండే. కానీ ఈ రోజు వాళ్ళకి మధ్యలో ఒక వ్యక్తిగత కొట్లాటంతో చూపించే ప్రయత్నంలో కావాలని చెప్పి చాలా మంది నిరుద్యోగుల పైన వారి రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని గుంజుకునే ఒక ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దీనికి సంబంధించి దాదాపు పిల్లలందరూ గత 20 రోజులకు వెళ్ళి కేటీఆర్ గారికి అదేవిధంగా సవితారెడ్డి రెడ్డి గారికి ఎగ్జామ్ సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు. ట్వీట్ చేసే ఈ రోజు వరకు ఎవరు కూడా సంబంధించిన మంత్రి గారు కానివ్వండి లేకపోతే కేటీఆర్ గారు స్పందించి ఆ ఒక నిరుద్యోగులకి, ఆ ఒక విద్యార్థులకు ఎటువంటి స్పష్టత ఇస్తలేరు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఎంఎస్ఏ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము, తక్షణమే స్టేట్ గవర్నమెంట్ ఆ రోజు అయితే డేట్ ఉందో ఆ ఎగ్జామ్ డేట్ మీరు పోస్ట్ పోన్ చేసి వాళ్ళకి రెండు కూడా రాసుకునే ఒక అవకాశాన్ని మీరు కల్పించాలి. మీరు పంతాలకి పోయి ఆ నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడితే మీకు 3 రోజులు గడిపిస్తున్నాము. విద్యాశాఖ మంత్రికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి 3 రోజులు గడిపిస్తున్నాము. 3 రోజులలో మీరు ఈ ఎగ్జామ్ డేట్ ని పోస్ట్ పోన్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించకపోతే 3 రోజుల తర్వాత ఎన్ఎస్ఏ పక్షాన పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడతాము. సంబంధించిన విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ మీకు ఎన్ఎస్ఏ పక్షాన విద్యార్థుల తరఫున నిరసన సెగలు మీరు ఎదుర్కొంటారు. తస్మాత్ జాగ్రత్త. ఈ ఎగ్జామ్ డేట్ ఆగస్టు 7th రోజున ఎగ్జామ్ డేట్ ని పోస్ట్ పోన్ చేయండి.
అదేవిధంగా ఎన్ఎస్ఏ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తోటి న్యాయస్థానాన్ని కూడా మేము ఆశ్రయించి ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే బాధపడుతున్నారో మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్ఎస్ఏ పక్షాన్ని మీకు హామీ ఇస్తున్నాము. న్యాయస్థానాన్ని కోర్టుని కూడా ఆశ్రయించి లీగల్ గా కూడా మేము ప్రొసీడ్ అవుతాము. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్టూడెంట్స్ పదే రిపీటెడ్ గా మాకు కూడా ట్విట్టర్ లో ట్వీట్ అండ్ మెసేజెస్ పెడుతున్నారు, మీకు సొల్యూషన్ వచ్చే వరకు లాస్ట్ టైం టెట్ ఎగ్జామ్ అంటే లాస్ట్ మూమెంట్ వరకు కేటీఆర్ గారు స్పందించి మోసం చేసి మనల్ని పోస్ట్ పోన్ చేస్తామని చెప్పి చేయలేదు కాబట్టి ఆఖరి నిమిషంలో మనము కోర్టుకు వెళ్ళినా లాభం లేకుంటుండే. ఇప్పుడు సమయం ఉంది కాబట్టి లీగల్ గా కూడా ఫైట్ చేసి తప్పనిసరిగా వాళ్ళపై ఒత్తిడి పెడుతూ వాళ్ళ ఒత్తిడికి వాళ్ళకి స్పందించకపోతే న్యాయ వ్యవస్థని కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి తప్పకుండా ఎగ్జామ్ డేట్ ని పోస్ట్ పోన్ చేయడానికి ఎన్ఎస్ఏ ముందుండి పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే దీనిపైన స్పందించి మీ పైన బాధ్యత ఉంది ఏదైతే ముఖ్యమంత్రి పదే మాట్లాడుతాడో చెప్తుండో నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నామని చెప్పని ఒక చేతితో అన్నం పెట్టినట్టే పెట్టి మరొక చేతితోటి పల్లెం గుంజుకునే ఒక ప్రయత్నం ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మానేసుకోవాలి. నిజంగా చిత్తశుద్ధి ఉండి నిరుద్యోగులకు మీకు న్యాయం చేస్తున్నామని చెయ్యాలనే ఉద్దేశం ఉంటే తక్షణమే ఈ ఆగస్టు 7th రోజు ఏదైతే ఎస్ఐకి సంబంధించిన ఎగ్జామ్ ఉందో తక్షణమే దాన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఎన్ఎస్ఏ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.